వెంకటగిరి పట్టణంలోని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ సభలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డికి గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మధ్య జరిగిన మాటలు. సభపై మీరున్నంత వరకు నేను రానని, నేను వచ్చినప్పుడు మీరు ఉండేందుకు వీలు లేదని, నా కార్యక్రమం నా చేతుల మీదుగా జరుగుతుందని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు. మీరు నిర్వహించాల్సిన కార్యక్రమాలు నిర్వహించి వెళ్ళిన తర్వాతే రాత్రి 8 గంటలైనా మేము మా కార్యక్రమాలు నిర్వహించుకుంటామన్నారు. నా కార్యక్రమాలు నా చేతుల మీదుగానే జరుగుతాయని, మీరు అవసరం లేదని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు. నా ప్రోగ్రామ్ మీ చేతులతో జరగదు. నా ప్రోగ్రామ్ నా చేతుల మీద జరగదు. మీరు కలెక్టర్ గారు పంపించారు కాబట్టి మీరు అధికారిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీరు సందేశం మీరు ఇవ్వండి. మీ సందేశాన్ని మేము పాటిస్తాం. ప్రభుత్వ అధికారిగా మీరు ఇక్కడికి వచ్చి సందేశం ఇవ్వకుండా పోతే ఒక ఐఏఎస్ అధికారిగా వచ్చినప్పుడు మీ సందేశం వినాలని కదా మేమందరం ఉన్నాము. చెప్పండి, మీరు బాగా మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారి కార్యక్రమం గురించి, పేదవాళ్ళకి ఇళ్ల గురించి, నవరత్నాల గురించి మీరు పూర్తిగా చెప్పండి. మేము వినిపోతాం. చెప్పడం కానీ అన్నీ నేను మీ ఆఫీసర్లతో మాట్లాడాను, మా వాళ్ళందరితో కూడా మాట్లాడుతాను. అన్నీ మాట్లాడుకొని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు బాగా జరగాలి. నేనేం కాదనట్లేదు కదా. మీరు అక్కడ ఉన్నప్పుడు నేను పైకి రాను, నేను పైకి వచ్చినప్పుడు మీరు అక్కడ ఉండడానికి వీలు కాదు. కాబట్టి మీ సందేశం మీరు ఇచ్చేది సార్. నేను పైకి రాను, మీరు సందేశం ఇచ్చి మీరు బయలుదేరండి, మేము చేసుకుంటాం మా పని. అంతకన్నా మేము చెప్పేది మీరు కలెక్టర్ గారు ఆదేశాలు చూసే మాకేం చెప్పలేదు. మేమేం పర్వాలేదు. చెప్పిన ఆదేశాలు మేము పాటిస్తాం. నేను కాదనలేదు. ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో చేయండి. మీకు చెప్పే కార్యక్రమం మీరు చేసుకోండి. మీ గౌరవం మీకు ఉంటుంది, మాకు ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని పక్కన పెట్టాలన్న మా పని మాకేం ఆలోచన లేదు. మిమ్మల్ని చేయమనే చెప్తున్నా. మీ తర్వాతనే మేము పోతాం. మీరు చెప్పాల్సిందిగా సార్ని వేదికపై తీసుకెళ్ళి వారు ఏం మాట్లాడతారు వారి సందేశం నుండి ఇప్పించండి. అయిన తర్వాతనే మేము వస్తాం. మాకేమై అవమానం ఏం లేదు. మేము కిందనే ఉంటాం. మీ సార్ చేయించండి. వారు అంత ఐఏఎస్ అధికారులు కలెక్టర్ గారు చెప్పింటారు. మీకు చెప్పుకునే ఇష్యూస్ మాకేం లేదు. మీకు చెప్పాలని బండి కూడా ఏం లేదు. మీరు కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ప్రోగ్రామ్ చేసేసి మీరు వెళ్ళిపోండి. మీ తర్వాతనే మేము చేసుకుంటాం. మాకు ఇంకా టైం ఉంది. మేము రాత్రి 8 దాకా చేసుకుంటాం. ఈ ఊరోళ్ళం కాబట్టి నేను వద్దాం. మిమ్మల్ని చేయమని చెప్తున్నాను. మేము ఇక్కడ కూర్చొని చూస్తాం కదా మీ కార్యక్రమం అంతా. ఆ కార్యక్రమం ఎట్లా చేస్తాం.